హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఫ్యాషన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు వీడియోలో నేను ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా దోసకాయ కూర ఎలా రెడీ చేయాలో చెప్తానండి. చిన్న సైజులో 3 దోసకాయలు, అలాగే 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. గ్రేవీ కావాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని పాన్ అయితే పెట్టేసుకున్నాను. పాన్ కొంచెం హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక నా దగ్గర మునగాకు మాత్రం ఉందండి, అందుకని నేను మునగాకు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక బౌల్లో టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ టమాటా ముక్కల్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మిక్స్ చేసుకొని ఒకసారి కాసేపు మూత పెట్టేసుకుందాం. టమాటా ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. కాబట్టి ఒకసారి కలిపి, నేను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అని అన్నాను కదండి, ఎందుకంటే ఈ రెసిపీ నేను మా భవానీ కోసం తయారు చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకుందాం. అందుకేనండి స్వాములకి భవానీలకి చేసే వంటలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడకూడదండి. వీటిలో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, చక్కగా దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందాం. చూసారు కదండి, 5 మినిట్స్ అయిన తర్వాత వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయి చక్కగా మగ్గిపోయింది కూర. ఇప్పుడు ఇందులో చివరిగా 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు కర్రీ మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. చూసారు కదండి, మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల, ఇంకా అందులో ధనియాల పొడి కూడా యాడ్ చేయడం వల్ల కర్రీలో గ్రేవీ కూడా చక్కగా వచ్చింది.